నిలబడ్డటువంటి కామ్రేడు మోకల మురళీ కృష్ణ ఎట్లాంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వాడు. అట్లాగే ఈ వివిధ పార్టీల నుంచి, ముఖ్యంగా బీజేపీ నుంచి కానీ, టీఆర్ఎస్ నుంచి కానీ, కాంగ్రెస్ తరఫు నుంచి పోటీలో ఉండేటువంటి ప్రధాన పార్టీల అభ్యర్థుల వ్యక్తిత్వం ఎలా ఉన్నది అనేటువంటి ఒక విషయాన్ని మీరే కాకుండా ప్రజలు ఆలోచించేటువంటి విధంగా మీరు కృషి చేయాలనేటువంటి చెప్పి ముఖ్యంగా కోరుతున్నాం. కామ్రేడ్ మురళీకృష్ణ అత్యంత చిన్న వయసులోనే, బాల్య దశలోనే ఏం అర్థం చేసుకున్నాడు? ఈ వ్యవస్థ మారాలి అనేటువంటిది. పీడితులు, తాడితులు ఎవరైతే ఉన్నారో, కష్టజీవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దోపిడీకి గురికాకుండా ఉండాలి అనేటువంటి చెప్పి భావించాడు. వాళ్ళు దోపిడీకి గురికాకుండా ఉండాలంటే వాళ్ళ కష్టజీవులకి రాజ్యం కావాలి. ఆ రాజ్యం ఎలా తీసుకొస్తాం అనేటువంటిదంటే ఈ ఎన్నికల వ్యవస్థ ద్వారా ఈ రాజ్యం మారదు అనేటువంటి చెప్పి చిన్న వయసులోనే అర్థం చేసుకున్నారు. ఈ వ్యవస్థ మారాలంటే సాయుధ తిరుగుబాటు ద్వారా మాత్రమే ఇది పరిష్కారం అవుతుంది, రాజ్యాన్ని తీసుకొస్తాం అనేటువంటి చెప్పి భావించి బాల్య దశ మరి కోట్ల రూపాయల కుంభకోణాలు చేసే మందుల కంపెనీలు, అరవింద కంపెనీ, మిగతా కంపెనీలు తప్పు అని చెప్పినప్పుడు ఎలక్ట్రల్ బాండ్లో 6 కోట్లు 9 కోట్లు వేయంగానే మంచి అయిపోయినాయి. విషయాలు అమ్మడానికి పర్మిషన్ ఇచ్చిన వైనాన్ని మనం పరిశీలించవచ్చు. మరి ఇట్లాంటి తప్పుడు పద్ధతులు అనేకం చేస్తున్న ఈ పెద్ద మనుషులు సముద్ర గర్భంలో కూర్చున్నాడు, ఇంకెవడో కూర్చున్నాడు అంటాడు. ఇన్ని చేసే ఆయనకి మణిపూర్ పోయడానికి రోజులే. కల్కి బాను అనే ఒక గర్భవతిని రేప్ చేసి వాళ్ళందరినీ చంపిన తర్వాత ఆమె శిక్ష ఇప్పిస్తే, ఆమె తరఫున అనేక మేధావులు కొట్లాడి శిక్ష పడితే వాళ్ళందరినీ బయటికి తీసుకొచ్చి మెడలో దండవేసి పూజించిన గొప్ప సంస్కృతం. పెట్రోల్కు ప్రత్యామ్నాయంగా దాన్ని వాడుతున్నాం అని చెప్పి ఇలా చేస్తున్నారు. మన బియ్యం రేటు పెరుగుతాయి, మనకు ఆహార కొరత ఏర్పడేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఇలా దేశంలో తీసుకొస్తున్నారు. అందుకోసం మనం కాపాడుకోవాలి, మన దేశాన్ని కాపాడుకోవాలి, మన బతుకులు మనం కాపాడుకోవాలి. ఈ భూస్వాములు, ఈ పెట్టుబడిదారుల నుండి ఈ పెట్టుబడిదారులకు రక్షణగా ఉండేటువంటి పెనుభూతమైనటువంటి బీజేపీని తదితర సంస్థలన్నింటినీ కూడా మనం ఓడించాల్సినటువంటి పరిస్థితి ఉన్నదని చెప్పి కోరుకుంటూ, విప్లవకారుల అభ్యర్థి ఈ జిల్లాలో, ఈ ప్రాంతంలో అనేక త్యాగాలు చేసినటువంటి విప్లవ పార్టీ, ఇలా భూములు పంచినటువంటి విప్లవ పార్టీ, రాజకీయ చైతన్యం ఇచ్చినటువంటి విప్లవ పార్టీ, సాంఘికంగా డెవలప్ చేసినటువంటి విప్లవ పార్టీ అభ్యర్థి కామ్రేడ్ మోకాల మురళీకృష్ణ పోటీలో ఉన్నాడు. ఆ పోటీలో ఉన్న అభ్యర్థికి ప్రజా పోరాటాలకు అండగా, ప్రజా పోరాటాలకు గుర్తుగా ఇలా అధిక ఓట్లు వేసి ప్రజా పోరాటాలు గట్టిగా ఉన్నాయి ఈ ప్రాంతంలో అని చెప్పి మనం చెప్పదలుచుకోవాలి. అట్లా మద్దతు ఇవ్వాలి, ప్రజా పోరాటాలలో మనం భాగస్వాములు కావాలని చెప్పి కోరుతూ నేను ముగిస్తున్నాను. నేను గెలిస్తే అది ఇస్తాను, గెలిస్తే ఇది ఇస్తాను, ఎన్ని చేస్తున్నాను చెప్పేసి ఇలా ఆశలు చూపించేసి, అదే వాళ్ళకు ఉన్నటువంటి పేదరికం వల్ల, వెనకబడుతనం వల్ల, అమాయకత్వం వల్ల వాళ్ళందరూ కూడా అయితే గెలిస్తే మనకి ఏమైనా శాస్త్రమో చూద్దాం అనే ఆశతోటి వాళ్ళు గెలిపించేటువంటి పరిస్థితి ఉంది. గెలిచిన తర్వాత ఆ ప్రజా సమస్యలు పట్టించుకోకుండా మొత్తానికి ప్రజల్ని మోసం చేసేటువంటి ఒక దుర్మార్గమైన పరిస్థితి మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ కొనసాగుతున్నది. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఇవాళ సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ 2 సంవత్సరాలు కలిపి ఈ మైబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి నన్ను ఎంపీగా, అభ్యర్థిగా నన్ను నిలబెట్టారు. ఈ ప్రజా సమస్య మీద పనిచేయాలని. ఇవాళ గెలిస్తే ఒక లెక్క, గెలకపోతే ఇంకో లెక్క. గెలిస్తే ఇవాళ ప్రజలకు ఉన్నటువంటి వాళ్ళ హక్కుల్ని, వాళ్ళ చట్టాలని ఖచ్చితంగా 100% అమలు జరపాలని ఇలా పార్లమెంట్లో పోరాడతాం. మీ ప్రజల తరఫున అక్కడ గుర్తు చెప్తాం, ప్రజల తరఫున అక్కడ నిలబడతాం, ప్రజల తరఫున అక్కడ మాట్లాడతాం. అలా కాకుండా ఓడిపోతే ప్రజలు వేసినటువంటి ఓటు శాతాన్ని బలంగా తీసుకొని ఇలా ఈ ప్రభుత్వాలతో, పాలకులతో ప్రజల ద్వారా ఫైట్ చేస్తాం, చట్టబద్ధమైనటువంటి పోరాటాలు నిర్వహిస్తాం. ప్రభుత్వాన్ని మెడలొచ్చి ప్రజల సమస్యలను పరిష్కరించే వైపు మేము చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నాను. అందుకే కామ్రేడ్స్ ఇవాళ ఇక్కడ నన్ను నిలబెట్టారు. నాకు నా ఎన్నికల గుర్తు కుండ గుర్తుకు ఓటేసేసి ఈ ఉద్యమాలకు మీరు అందరూ చేయూతనివ్వండి, బలాన్నివ్వండి, మద్దతు ఇవ్వండి, ఆశీర్వదించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. లేదు, పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప అని మార్క్స్ మహాశయుడు ఎప్పుడైతే చెప్పాడో దానికి అనుగుణంగానే తప్పనిసరిగా
ఈ ఆసియా దేశాలు కావచ్చు, ఆఫ్రికా దేశాలు కావచ్చు, మొత్తం మూడవ ప్రపంచ దేశాలు కావచ్చు విప్లవించి తప్పనిసరి తమ సమస్యల్ని పరిష్కారం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని భావించినటువంటి అమరుడు కామ్రేడ్ చంద్రపుల్లారెడ్డి దగ్గర నుంచి, కొట్ల రామనరసయ్య గారి దగ్గర నుంచి అనేక మంది భారత విప్లవ యోధులు నూతన ప్రజాస్వామిక విప్లవం ద్వారానే ఈ దేశంలో ఉండేటువంటి ప్రజానీకానికి భూమి దొరుకుతుంది, దున్నేవాడికి భూమి అవసరం. అట్లాగే ఈ దేశంలో ఉండే కోట్ల నిరుద్యోగులకి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాల అవసరం. అట్లాగే కోట్లాది మందిగా ఉన్నటువంటి ఆదివాసీ గిరిజనులకి పోడు భూముల అవసరము. ఇట్లా ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తున్నటువంటి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఈ ఎన్నికల సందర్భంగా తన అభ్యర్థిగా కామ్రేడ్ మోకాళ్ళ మురళీకృష్ణని ఈ మహబూబాబాద్ పార్లమెంట్ స్థానంలో నిలబెట్టింది. తప్పనిసరిగా ఆయన గుర్తైనటువంటి కుండ గుర్తు మీద ఓటు వేయడం ద్వారా భారత విప్లవోద్యమానికి అట్లాగే నూతన ప్రజాస్వామిక విప్లవానికి తగిన మద్దతును, తగిన బలోపేతాన్ని చేయాల్సిన అవసరం ఉందని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన